ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. శ్రావణ మాసం అనగానే అందరికీ కూడా శ్రీ వరలక్ష్మీదేవి వ్రతం గుర్తుకొస్తుంది. ఆ వ్రతం గురించి ఎదురు చూస్తూ ఉంటారు. ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసుకున్నటువంటి విధానాన్ని బట్టి ఫలితాలు కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో చేసుకోవాలనేటువంటి ఒక తపన ఉంటుంది. అయితే ఆ ఫలితం బాగా రావాలి అంటే పూజా విధానం చక్కగా తెలిసి ఉండాలి, లేదా అనుభవజ్ఞుడైనటువంటి ఒక బ్రాహ్మణుని చేత చేయించుకోవాలి. మనకి వ్రత విధానంలో కూడా చెప్తారు. చారుమతీదేవి వ్రతం చేయించుకున్నప్పుడు కూడా పురోహితుడిని ఏర్పాటు చేసుకొని వ్రతం చేసుకోవడం జరిగింది. అయితే అందరికి ఇంటికి పురోహితుడు రావడం కుదరదు. అందువల్ల మరి ఒక పుస్తకం ఏదో పెట్టుకుని ఆ పుస్తకంలో ఉన్నది చదువుకుంటూ వెళ్ళడం అనే సాంప్రదాయం కొనసాగుతోంది. మరి యూట్యూబ్ సౌకర్యం వచ్చింది కాబట్టి, పల్సా టీవీ ప్రేక్షకుల్లో ఎక్కువ మంది మహిళలే కాబట్టి వారందరికీ శ్రీ వరలక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలగడం కోసం పూజా విధానాన్ని మీ ఇంటికి వచ్చి మీ చేత స్వయంగా చేయించినట్టుగా ఉండేలాగా, మీరు ఎంతో ఆనందించేలాగా, సంతృప్తి పడేలాగా మీ అందరికీ కూడా పల్సా టీవీ ద్వారా అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని 3 భాగాలుగా విభజిస్తున్నాను నేను. ఈ వీడియోలో మీకు కేవలం కావలసిన పూజా సామాగ్రి మాత్రమే ఉంటుంది. వీటిని సిద్ధం చేసుకుంటారు. ఇంకా తర్వాత చెప్పే దాంట్లో వీటి గురించి చెప్పక్కర్లేదు. అప్పుడు మనకి సమయం పూజకి చక్కగా కేటాయించడానికి వీలు ఉంటుంది. అందువల్ల ముందుగా ఈ వీడియోలో చక్కగా పూజా సామాగ్రి గురించి తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు, అయినా ఒక్కసారి వివరంగా చెప్తున్నాను. మరి మొట్టమొదటగా ఆచమనం చెయ్యాలి. ఆచమనం పాత్ర అంటారు. అది రాగిది కానీ, వెండిది కానీ, ఇత్తడి కానీ, ఆ తర్వాత స్టీల్ 4వ స్థానంలో ఉంటుంది. మీకు అందుబాటులో ఉన్నటువంటిది ఏ పాత్ర అయినా, గ్లాస్ అవ్వచ్చు, చెంబు అవ్వచ్చు, ఏదైనా ఆచమనం పాత్ర. ఇదిగో ఇది ఆచమనం పాత్ర. ఇది రాగిది. ఇంట్లో ఉద్ధరిణి అంటారు. ఇది ఆచమనం పాత్ర. ఇది అందరికీ అవసరం తప్పనిసరిగా. ఎందుకంటే ఆచమనం చెయ్యాలి అంటే మన పూజలో అనేక సార్లు నీళ్లు ఉపయోగించవలసి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పాత్ర మన కోసం, అంటే పూజ చేసేవారి కోసం. ఈ పూజ చేసేటువంటి వారు ఈ ఆచమనం పాత్రని పెట్టేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, దీన్ని ఇలాగ నేల మీద పెట్టకూడదు. ఒక పళ్ళెం ఉండాలి. చిన్న పళ్ళెములు, దీనికి సైజుకి సరిపడగా పళ్ళెములు ఉంటాయి. అలా ప్రతి పాత్రకు ఒక పళ్ళెం. అది స్టీల్ అయినా పర్వాలేదు, ఇత్తడైనా పర్వాలేదు, ఏదైనా ముందు పళ్ళెం అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. పళ్ళెములో మాత్రమే పాత్ర ఉండాలి. నేల మీద, ఉత్తి నేల మీద నేరుగా పూజా ద్రవ్యాలు పెట్టకూడదు. ఈ రూల్ గుర్తు పెట్టుకోండి మీరు. అలాగే మీకోసం ఒక ఆచమనం పాత్ర సిద్ధమైపోయింది. ఆచమనం పాత్ర మీకోసము. మీకోసం అని ఎందుకు అంటున్నానో గుర్తు పెట్టుకోండి. ఇది మీకోసం. దీనికి బొట్లు అవి ఏమీ పెట్టకూడదు. తర్వాత పూజా కలస పాత్ర, కలస ఉదక పాత్ర, నీటి కలస పాత్ర. 3 రకాలుగా ఎలా అనుకున్నా సరే, కలసము అనగానే కొబ్బరికాయ అది పెట్టి, జాకెట్ ముక్క అది పెట్టి, చక్కగా బొట్లు పెట్టినటువంటిది సత్యనారాయణ సంవ్రతం చేసుకునే కలసమే గుర్తొస్తుంది మీకు. వరలక్ష్మీదేవి వ్రతంలో కూడా కలసం పెట్టుకుంటారు. కానీ ఆ కలసం వేరు. ఇప్పుడు నేను చెప్పేటువంటిది పూజా కలసము. అది ఏమిటి అంటే, ఎందుకు అంటే మీకోసం అని ఇందాక అన్నాను కదా, ఆచమనం చేసేదేమో మీకోసం. ఆ నీళ్ళే మళ్ళీ దేవుడికి ఉపయోగిస్తే పూజలో, ఆయన పాదాలు కడగడానికి, నైవేద్యం పెట్టేటప్పుడు జల్లడానికి, అన్నిటికీ ఈ నీళ్లు ఉపయోగిస్తే అది ఎంగిలి నీళ్లను ఉపయోగించినట్టు అవుతుంది. అందువల్ల దేవుడి కోసం ప్రత్యేకంగా ఒక నీటి పాత్ర కావాలి. దీన్నే కలశోదకము అంటారు. అందుకోసం ఏం చేయాలి మీరు? ఒక చిన్న చెంబు, రాగి, ఇత్తడి, వెండి, తప్పితే ఇంకా ఆఖరి పార్ట్ స్టీల్. ఇదిగో కలశోదకం. దీనికి బొట్లు ఉంటాయి చూడండి. బొట్లు పెట్టండి అనేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే కాస్త పసుపు కుంకుమ మొత్తం చెంబంతా పామేస్తూ ఉంటారు. అలా పామవలసిన అవసరం లేదు. చక్కగా గంధము 3 చోట్ల, 1, 2, 3 చోట్ల చక్కగా బొట్టు పెట్టి, గంధం ఆ తడిగా ఉండగానే దాని మీద కుంకుమ బొట్టు పెడితే ఎంతసేపు అయినా
ఇలాగే ఉంటుంది. ఇది పూజకు ఉపయోగించే నీళ్ళ పాత్ర అన్నమాట. దీనికి కూడా తప్పనిసరిగా ఏం చేయాలి, దీనికి కూడా ఒక పళ్ళాన్ని సిద్ధం చేసుకొని ఆ పళ్ళాన్ని పెట్టుకోవాలి. అంటే నిండా నీళ్లు పోసేయకూడదు, కంఠం వరకు కొంచెం కిందకి పోసుకొని అందులో పూజా ద్రవ్యాలన్నీ వేయాలి. అంటే పసుపు, కుంకుమ, సింధూరము, గంధము, అక్షతలు, అలాగే కొద్దిగా పంచామృతములు, పుష్పము వేసి ఉంచుకోవాలి. ఇప్పుడు పూజకి ఏమేమి మీరు సిద్ధం చేసుకుని ఉండాలి. ఎందుకంటే నేను పూజ మొదలు పెట్టినప్పుడు ఈ వీడియో ద్వారా చూసుకుని అన్ని మీరు సిద్ధం చేసుకుంటే అసలు పూజ చేసుకునేటప్పుడు చాలా సులువుగా ఉంటుంది. ఇప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే అక్షతలు, మంత్రములో కూడా ఉంటుంది. గంధాక్షతాన్ సమర్పయామి, కుంకుమాక్షతాన్ సమర్పయామి ఉంటుంది. కుంకుమతో చేసిన అక్షతలు, గంధముతో చేసిన అక్షతలు, పసుపుతో చేసిన అక్షతలు ఎలాగా చేస్తాం, సింధూరాక్షతలు కూడా కావాలి. కొద్దిగా సింధూరం కూడా పూజలో చాలా ముఖ్యమైనటువంటిది. అందువల్ల మీరు ఏం చేస్తారంటే చక్కగా పసుపుతో కొద్దిగా అక్షతలు ఎక్కువ కలుపుకోండి, మిగతావి కొద్దిగా సింధూరంతో కలిపి కొద్దిగా, కుంకుమతో కలిపి కొద్దిగా, గంధముతో కలిపి కొద్దిగా. వీటిని ఆవునేతితో కలిపినట్లయితే ఎన్ని రోజులున్నా దోషము లేదు. అప్పటికప్పుడు హడావిడి కాకుండా 4 రకాల అక్షతాన్ని సమర్పయామి అని అన్నప్పుడు మీరు ఏం చేయాలి, 4 రకాల అక్షతలు వేసుకుంటే చాలా మంచిది. దీపారాధన మరొకటి. దీపపు కుంది ఉంటుంది కదా, ఆ కుంది చక్కగా దాని కింద కూడా చిన్న పళ్ళెం పెట్టాలి. మీరు దీపపు కుంది కింద కూడా పళ్ళెం ఉండాలి. తమలపాకు పెట్టామండి, పేపర్ పెట్టామండి అనొద్దు. చక్కగా పళ్ళెం పెట్టి నేల మీద దీపం వెలిగించకూడదు. అలాగే ఒత్తులు ఎన్ని వెయ్యాలి. కొంతమంది ఏం చేస్తారంటే 3 ఒత్తులు వేస్తున్నామండి అని 3 కలిపేసి ఒకటిగా చేసి ఏం చేస్తారు, దీపం వెలిగిస్తారు. అంటే జ్యోతులు ఎన్ని వెలుగుతున్నాయి అన్న చూసుకున్నట్లయితే ఒక్కటే వెలుగుతుంది. అలా ఒక్క దీపం వెలగకూడదు. అందువల్ల మీరు ఏం చేయాలి, 2 ఒత్తులు తీసుకుని కలిపి ఒకటి, మళ్ళీ 2 ఒత్తులు తీసుకుని కలిపి ఒకటి, 2 ఒత్తులు తీసుకుని కలిపి ఒకటి, విడివిడిగా వెయ్యండి. అంటే 3 జ్యోతులు వెలుగుతాయి. ఇప్పుడు 3 జ్యోతులు సత్వ రజో తమో గుణాలకు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు, అలాగే పార్వతీ లక్ష్మి సరస్వతి దేవులకు ప్రతీకగా 3 జ్యోతులు వెలగాలి. అలాగే గంటని కూడా ఒక పళ్ళెంలో పెట్టాలి, నేల మీద పెట్టకూడదు. పూజా ద్రవ్యాలు ఏవి, కొబ్బరికాయలు, పువ్వులు ఏవి నేల మీద ఉండకూడదు. అందువల్ల ఒక తివాసి లాంటిది వేసేసుకోండి, ఒక చాప లాంటిది వేసేసుకోండి, అప్పుడు ఏ ఇబ్బంది లేదు. ప్రతి పూజా ద్రవ్యానికి భూమికి మధ్యలో ఒక అడ్డు ఉండాలి. ఈ నియమాన్ని మీరు పాటించాలి. ఇంకా ప్రసాదాల్లో సిద్ధం చేసుకోవలసినటువంటివి ముఖ్యంగా వాటి గురించి కూడా ఒకసారి చెప్పుకుందాం. శుక్రవారం కదండి పూజ చేసేది. అందరూ శనగలు నానబెట్టుకుంటారు. శనగలు గురుడికి ప్రీతికరం, గురుగ్రహ అనుగ్రహం. కానీ శుక్రగ్రహానికి ప్రీతికరమైన ధాన్యం బొబ్బర్లు. అందువల్ల శుక్రవారం నాడు బొబ్బర్లు తినడము, బొబ్బర్లు నివేదన చేయడం చాలా మంచిది. అందువల్ల వరలక్ష్మి వ్రతం కూడా. అందువల్ల బొబ్బర్లు తప్పనిసరిగా నానబెట్టుకుని ఉంచుకోండి. బొబ్బర్లు ఉడకపెట్టి కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. బొబ్బర్లు ప్రసాదంగా ఉంచుకోవాలి. బొబ్బర్లు అవసరము. శనగలతో పాటు బొబ్బర్లు కూడా. శనగలు నానబెట్టినప్పుడే బొబ్బర్లు కూడా నానబెట్టేయండి. ఇంకా చనివిడి, వడపప్పు, పానకం, కొబ్బరికాయ ఇది మామూలే. ఆ తర్వాత మీకు నచ్చినటువంటి తీపి పదార్థాలు, నైవేద్యాలు, పిండి వంటలు ఎవరి వీలుని బట్టి, సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు ఎన్ని రకాలనేటువంటి. పరిమళ ద్రవ్యం కూడా కావాలి. సుగంధ పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి అంటాం. పూజా ప్రదేశం అంటే ఎలా ఉండాలి, అబ్బా అని పరిమళం వ్యాపించాలి. అంటే సెంటు, అత్తరు, పన్నీరు, స్ప్రే కొట్టుకుంటున్నారు కదా మీరు. పూజ కోసం ఏం చేస్తారు, పూజా పీఠంలో ఉంచేసుకోవడానికి ఒక స్ప్రే కొనుక్కోండి. అది లేదండి అంటే సెంటు బాటిల్ అయినా కొనుక్కోండి. జవ్వాది, జాపత్రి ఇలాంటివి కూడా ఉంటాయి, మంచి సువాసన వస్తూ ఉంటాయి, అటువంటివి కూడా వేయాలి. మరువం, దవనం అనేటువంటి దొరికిన వాళ్ళు అవి ఉపయోగించాలి. సంపంగి పూలు కుదిరిన వాళ్ళు సంపంగి పూలు ఉపయోగించాలి. ఇంకా రకరకాల పువ్వులు, ఒకటి కాకుండా 2-3 రకాల పువ్వులు, పూల దండలు మీ ఇంట్లో ఉన్న చిత్రపటానికి అనుగుణంగా మీరు తయారు చేసుకోవాలి. ఒక్కొక్కరు చిన్న ఫోటో ఉంది, పెద్ద దండ తెస్తారు, ఏం చేయాలో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలా వద్దు, పువ్వులతో మీరు చక్కగా తయారు చేసుకోండి. మీ ఇంట్లో దేవుడికి చక్కగా కనపడే విధంగా చక్కటి దండని మీరు స్వయంగా తయారు చేసుకోండి. విడి పువ్వులు సిద్ధం చేసుకోండి.
ముఖ్యంగా గణపతి పూజలో గరికను కూడా కొద్దిగా ఉండేలా చూసుకోండి. ఎక్కువ గరికతో పూజ చేయకూడదు. ఎందువల్లంటే అక్కడే మీరు రెండు కలిపేసినట్లయితే లక్ష్మీదేవి పూజలో గరిక ఉండకూడదు. అలాగే లక్ష్మీదేవి పూజలో లక్ష్మీదేవికి ప్రీతికరమైన పువ్వులతో పాటు మారేడు దళాలు కూడా తీసుకోవాలి. మీరు మారేడు దళాలను కూడా సిద్ధం చేసుకోండి. కుదిరితే, కుదరనప్పుడు అది లేదు అని బాధపడవద్దు. దాని నిమిత్తం పుష్పం సమర్పించుకుంటాం. గణపతికి ఒక తాంబూలం ఉంటుంది, లక్ష్మీదేవికి ఒక తాంబూలం ఉంటుంది. వీలైతే కథ అయ్యాక మళ్ళీ పునఃపూజలు ఉన్నప్పుడు కూడా తాంబూలం సమర్పించవలసి ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా తాంబూలం పెట్టుకోవాలి. 3 తాంబూలాలు సిద్ధం చేసుకుని పెట్టుకోవలసి ఉంటుంది. వస్త్రం సమర్పయామి అని ఉంటుంది. వినాయకుడికి సమర్పించాలి, అమ్మవారి పూజలో అమ్మవారికి సమర్పించాలి. అందువల్ల 2 పువ్వులు పసుపు కుంకుమతో అద్దెైనా వేయచ్చు వస్త్రముల కింద. లేదు, పత్తి దూదలు ఉంటాయి కదా, ఒత్తులు వేస్తామని కదా, ఆ ఒత్తుల్ని కాస్త స్నానం చేయించేటప్పుడు వేసేటప్పుడేమో గంధముతో అద్దుంచుకోండి, కాస్త కుంకుమను. తర్వాత పసుపు కుంకుమతో అద్ది కొత్త వస్త్రములు సమర్పించేటప్పుడు అలా వేయచ్చు. లేదా ఆ సమయంలో జాకెట్ ముక్కలు ఉంటే రెండు పెట్టాలి. మీ ఇంట్లోనే కాబట్టి మీరు పెట్టుకుని మళ్ళీ మీరే ఉపయోగించుకోవచ్చు కాబట్టి చక్కగా 2 చీర జాకెట్ అంటాం కదా, అలా ఉండేటట్టు చూసుకోవాలి. మీరు పెట్టే కొత్త వస్త్రాలు కూడా ఏమైనా ఉంటే అవి లేకపోయినా ఈ జాకెట్ ముక్కైనా లేకపోతే పత్తి దూదలైనా పువ్వులైనా వస్త్రముల కింద పసుపు కుంకుమ అద్ది సమర్పించాలి. ఇది ఒకటి చూసుకోవాలి. ఆభరణాన్ని సమర్పయామి అనే కార్యక్రమం ఉంటుంది. ఈ ఆభరణాలు సమర్పించేటప్పుడు ఏం చేస్తారంటే గాజులు, బంగారు ఆభరణం మీ ఇంట్లో ఉన్నది ఏదో ఒకటి సువర్ణాభరణాన్ని సమర్పయామి అనొచ్చు. మీరు వాడుకున్నదైనా పర్వాలేదు, బంగారానికి దోషమేమీ లేదు. కానీ కొద్దిగా ఆవు పాలతోటి శుద్ధి చేసి కాస్త మళ్ళీ నీళ్ళతో కడిగేసి ఆవు పాలతో ముంచి కాస్త కడిగేసి మళ్ళీ అమ్మవారికి సమర్పించవచ్చు. సువర్ణం కానీ వెండి కానీ ఆభరణాలు ఏమైనా ఉంటే, లేకపోతే సరే ఉంటే అవి సమర్పించడానికి సిద్ధం చేసుకోవాలి. నేను అసలు పూజ మొదలు పెట్టేటప్పుడు ఇంక ఇవేమీ చెప్పం. ఇంతకుముందు కిందటి సంవత్సరం ఇదంతా చెప్పడానికి అప్పుడు లేట్ అవుతోంది పూజ కాబట్టి ముందుగా ఈ వీడియోలో ఇలా చెప్పేశాను. తర్వాత ఇంకోటి ఏంటంటే, రేపు వచ్చేటువంటి కథా వీడియోలో నేను ప్రారంభంలో మాత్రమే కనిపిస్తాను, తర్వాత మీకు వినిపిస్తాను, మీ చేత చేయిస్తూ ఉంటాను. ఎందుకంటే నేను పూజ చేస్తూ వీడియో పెడదాం అనుకున్నాను, కానీ మీ దృష్టి అంతా దీన్ని చూస్తూ ఉండాలి, మీరు అక్కడ చేస్తూ ఉండాలి. కాబట్టి ఏకాగ్రత దెబ్బతింటుంది. కాబట్టి ఒక లక్ష్మీదేవి చిత్రాన్ని మాత్రమే ఉంచి పూజ అంతా చెప్తున్నటువంటి నా మాటలు వింటూ మీరు అక్కడ భక్తితో ఆ పూజ చేసుకోవాలి. చక్కగా 1 గంటలో పూజ పూర్తయ్యేలాగా చక్కగా సిద్ధం చేసుకున్న వీడియో మీకు 2వ వీడియోలో నేరుగా పూజలోకి వెళ్తాము. ఇవన్నీ సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. మీరు చక్కగా పసుపు గణపతిని అన్ని తయారు చేసుకొని పల్లెల్లో పెట్టేసుకుని పూజకి అన్ని ఏర్పాట్లు చేసేసుకొని సిద్ధంగా ఉండాలి. నేను మొదలు పెట్టినప్పుడు ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను, కలశం ఎప్పుడు పెట్టాలి అన్ని చెప్తాను. అన్ని సర్దేసుకోండి, అంతే వింటూ చేసుకోవాలి. ముందుగా ఈ భాగాన్ని చూసేసి ఏర్పాట్లన్నీ చేసేసుకొని చక్కగా సిద్ధంగా ఉండండి. ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, పూజ మీరు ఒక పావు గంట 20 నిమిషాల్లో మొదలెడతారనగా మంగళ వాయిద్యాలు క్యాసెట్ పెట్టుకోండి. ఇప్పుడు సెల్ ఫోన్లోను టీవీలోను అన్నిట్లో వస్తుంది కదా, మంగళ వాయిద్యాలు వినపడుతూ ఉండాలి పూజ ప్రారంభానికి ముందు. అదొక్కటి చేసుకోండి. మరి ఇప్పటికే చాలా ఎక్కువసేపు అయినట్టుంది కాబట్టి వివరంగా చెప్పాలి, కానీ సమయం ఎవరు ఎక్కువైతే చూసే పరిస్థితిలో లేరు కాబట్టి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, ఇది మహిళా భక్తులకు సంబంధించింది. ఈ గ్రామీణ ప్రాంతాల్లో గృహిణులు, పట్టణ ప్రాంతాల్లో అపార్ట్మెంట్లో వాటిలో ఉండేటువంటి వాళ్ళు అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, ఒక 1500 మంది పైన వాళ్లే ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం 10 నిమిషాలు ఆలస్యమైనా ప్రశాంతంగా సంతోషంగా చేసేలాగా నేను వీడియో ఇస్తాను. కాబట్టి మీ అందరూ కూడా ముందు ఈ వీడియో తీసుకొని ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.